మరి ప్రారంభ ప్రార్థన. ప్రమిళ సిస్టర్. ఓకే. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడ, మహాగణుడమైన దేవ, పరిశుద్ధుడమైన తండ్రి, నీతిమంతుడమైన ప్రభువా, నీ పాదములకు కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. చాలిన దేవుడిగా ఉన్నందుకు వందనాలు ప్రభువా. నాయన మరొక దినము నాయన స్త్రీల మీటింగ్ లో పాల్గొనడానికి ప్రభువా, ఎస్ఏ ప్రేయర్ వారియర్స్ గ్రూప్ లో పాల్గొనడానికి ఈ దాసరాలని కూడా మీరు అనుమతించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దయగలిగిన దేవుడు వినందుకు స్తుతులు ప్రభువా. నాయన నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయమని వేడుకుంటున్నాం. ఆది నుంచి అంత్యం వరకు మీరు మీటింగ్ లో తోడైన నడిపించమని వేడుకుంటున్నాను. ప్రారంభ ప్రార్థన మొదలుకొని చివరి ప్రార్థన వరకు ప్రభువా నాయన మీరు మా మధ్యలో ఉండమని వేడుకుంటున్నాం. దయగలిగిన తండ్రి, మరి పెద్దలైనటువంటి వారు తండ్రి గ్రూప్ ను కండక్ట్ చేస్తూ ఉంటుండగా ఎక్కడే కానీ మరి సభ్యులు తగ్గిపోకుండా చక్కగా రోజు రోజుకు పెరుగుతూ ఉంటుండగా ప్రభావ దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధమైన దేవ, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ ఉన్నాం. పరమ వైద్యుడమైన తండ్రి, నాయన ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ దయతో కనికరించండి. మీ రక్త ప్రోక్షణ వారిపైన ఉంచమని వేడుకుంటూ ఉన్నాను. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో ప్రభావ వారందరి కొరకు నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాను తండ్రి. నీ మహిమేశ్వరం నుంచి ప్రతి అక్కడ తీర్చమని వేడుకుంటూ ఉన్నాను. నాయన ఉద్యోగాలు లేక మరి వివాహాలు కాక మా యవ్వన బిడ్డలు ఎంతగానో మరి కృంగిపోతూ ఉంటుండగా దయతో కనికరించమని వేడుకుంటున్నాను. వివాహాలు అయి కూడా సంతానం లేక ఉంటున్న యవన దంపతులు ఉన్నారు ప్రభావ, వారందరి కొరకు నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. దయగలిగిన తండ్రి, మా బిడ్డల్ని కనికరించమని వేడుకుంటున్నాను, కృప చూపమని వేడుకుంటున్నాను. ఇదిగోనైనా ఈనాడు ఈ యొక్క మీటింగ్ లో ప్రభావ నా కొరకు మా కొరకు ఏ వర్తమానాన్ని మీ పరలోక సింహాసనాన్ని నుంచి ప్రియ బిడ్డ హదస్స గారి ద్వారా వినిపించనై ఉన్నారో ప్రభావ, ఆ వర్తమానం మా జీవితాలలో తన్ని మేము ఇంప్లిమెంట్ చేసుకోవడానికి సరిదిద్దబడగలుగుటకు సహాయం దయచేయండి ప్రభా. ఏ నిర్మోహమాటంగా నాయన మీరిచ్చిన వర్తమానాన్ని వెల్లడి చేయగలుగుటకు సహాయం దయచేయండి. నీ వాక్యము విన్న తోడనే మాకు వెలుగు కలుగును అన్న మాటను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నాయన నీ స్వరూప దర్శనంతో మా ఆశను మేము తీర్చుకోగలుగుటకు సహాయం దయచేయండి. నీ కృపగల పవదములకు వందనాలు చెల్లించుకుంటూ మరి నేను వాక్య సందేశాన్ని అందివ్వడానికి వచ్చిన బిడ్డను బట్టి కూడా వందనాలు స్వామి. తను చేస్తున్న డ్యూటీ విషయంలో మీరు తోడైన నడిపించమని వేడుకుంటున్నాను. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. పెద్దవారైనటువంటి తండ్రి కేజాకను బట్టి, అమృత గారిని బట్టి, ఇంకా ఆయా వర్క్ లో బిజీగా ఉంటున్న వారందరి కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దయతో కనికరించి కృప చూపించి ఈ యొక్క మీటింగ్ ఆది నుంచి అంత్యం వరకు మీరే మహిమ ఘనత ప్రభావం పొందించుకోమని ఈ కొద్దిపాటి స్థుతులు స్తోత్రము నా ప్రభు నా రక్షకుడు త్వరలో రానైన యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి సాగిలపడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పిన్ని. థ్యాంక్ యూ. మొదటి ప్రార్థన చేసిన ప్రేమల పిన్ని గారికి వందనాలు తెలియజేసుకుంటున్నా. మరి పాట డాక్టర్ హదస్స సిస్టర్ వాళ్ళ కుమార్తె పాట వాడు. అది పాప ఎగ్జామ్ లో ఉందంట అక్క, సరే. అందుకని సిస్టర్ తారా అని తను జాయిన్ అయింది మంగళగిరి నుంచి. ఓకే ఓకే సరే పాడి. అందరికి వందనాలు అక్క. వందనాలు. చేరి వచ్చిన అందరికి వందనాలండి. మన క్రైస్తవ సనాథ కీర్తనలోంచి 520వ పాట. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని,
తిని రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు గొప్ప దేవుడవు నీవు స్తుతులకు పాత్రుడనీవే గొప్ప దేవుడవు నీవు స్తుతులకు పాత్రుడనీవే దయాళుడవు నీవు తపకారాధింతున్ దయాళుడవు నీవు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా మనసార పొగడెదనీదు ఆశ్చర్య కార్యములన్ మనసార పొగడెదనీదు ఆశ్చర్య కార్యములన్ రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి పరిపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని పరిపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను క్రీస్తేసునందే తృప్తి నొంది హర్షించెదను క్రీస్తేసునందే తృప్తి నొంది హర్షించెదను రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. అందరికి వందనాలు. వందనాలు సిస్టర్. రుచి వందనాలు. చూసి అసలు ఏమి మ్యూజిక్ ఏం లేకుండానే ఎంత స్వీట్ వాయిస్, చాలా బాగుంది. పాత అక్క. పాట అయినా కానీ ఏ మ్యూజిక్ లేకున్నా మీద గొంతు మధురంగా శ్రావ్యంగా చాలా బాగుంది. నాకు కూడా ఈ పాట అంటే చాలా ఇష్టం. రుచి చూచి ఎరిగితివి యెహోవా. ఎప్పుడైనా గాని ఏదైనా వంటలో గాని రుచి చూచినప్పుడే దాన్ని తెలుస్తుంది. రక్షకుని ఆశ్రయించినని చాలా చక్కగా పాడినారు.
నాకు ఈ 5వ వచనం చాలా అదే సంతోషింతుని ఎల్లప్పుడూ కష్ట దుఃఖ బాధలలో. కష్ట దుఃఖ బాధలలో మనం కొద్దిగా దేవునిలో ఉన్నప్పుడే సంతోషించగలము. ఎంతో అవునక్క. నెమ్మది. చాలా చక్కగా పాడినారు సిస్టర్. ఏ మ్యూజిక్ లేకుండా మీ గొంతే ఒక మ్యూజిక్ లాగా ఉంది. నేను పాట పాడాలనుకున్నాను కానీ మీ మీ స్వరం ముందర నేను ఇంకా పాట పాడదలుచుకోలేదు. చాలా చక్కగా పాడినారు. మంచి స్వరం, దేవుడిచ్చిన గిఫ్ట్ మీకు. థ్యాంక్ యూ అక్క. సిస్టర్, సారా సిస్టర్. మరి అవునాలక్క. మన మధ్యలో ఉన్నటువంటి హదస్స సిస్టర్ మనకి వాక్యాన్ని అందిస్తారు. ప్రభు నామంలో చేరి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. చాలా దినాలు అయిన తర్వాత మీ మధ్యలోనికి ఈ రీతిగా రావడానికి దేవుని యొక్క సంకల్పం అని అనుకుంటున్నాను. వాస్తవంగా లాస్ట్ మంతే నేను మాట్లాడవలసి ఉన్నాను, కానీ మరి దేవుని యొక్క మహా ఉద్దేశం ఏమై ఉన్నదో కొంత మరి మీటింగ్స్ యొక్క బిజీ షెడ్యూల్ లో ఉండడం వలన పోస్ట్ పోన్ చేస్తున్నామని ఆంటీ చెప్పినప్పుడు దేవుని చిత్తానికి అప్పగించుకొని మరి సిద్ధపాటు కలిగి ఉండడానికి దేవుడు కృప చూపించాడు. మనందరము స్టేట్ వైడ్ మనమందరము ఒకే బోట్ లో సేల్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా మరి దేవుడు నన్ను కూడా అక్కడ సెక్రటరియట్ లో ఉంచడం అనేది జరిగింది. 2 years బ్యాక్ నేను ప్రమోషన్ లో సెక్రటరియట్ కి వెళ్ళడం జరిగింది. మరి ఇన్ని దినాలుగా దేవుడు మనకి ఎంతో కృప చూపిస్తూ వచ్చాడు. మరి నూతనమైన ప్రభుత్వం ఈ దినం ఫామ్ సహాయం చేశాడు. మరి దేవుని చిత్తం ఏమై ఉన్నదో మరి అన్య ప్రభుత్వాలు మనం చూడని వారం కాదు. మనం ఉంటున్నదే అన్య దేశంలో కదా, హైందవ దేశంలో మనం నివాసం చేస్తున్నాం. మొదటి నుంచి మనము ఈ హైందవ మరి ప్రభుత్వాల క్రింద పనిచేస్తూ వస్తున్నాం. వాటన్నిటిలో దేవుడు మనల్ని కృప చూపించి మనల్ని ఈ స్థితిలో పెట్టాడు. ఇప్పుడును ఇక ముందును ఆయన తన యొక్క కృపను విస్తరింప చేస్తాడని నమ్ముతున్నాం. మన యొక్క నమ్మకము, మన యొక్క ధైర్యము మన ప్రభువే కదా. మరి మేర మనము అతిశయించు వారం కాము. ఎంతవరకు అయితే ఆయన మనకి ఇచ్చాడో కదా, ఆ బౌండరీస్ లో ఉండి మేము అతిశయించు వారం అని పౌలు అంటున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక మనకు అనుగ్రహించిన పరిస్థితులలో ప్రభు మహిమార్థమై జీవించగలిగినట్లు, ప్రభు కృప మనకి తోడుగా ఉండినట్లు, మన యొక్క ప్రార్థనలలో మనం ఎల్లప్పుడూ మరి ఎక్కువ మెలకువ కలిగి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉన్నదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభు నామాన్ని బట్టి మరొకసారి మీకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభువుకు కూడా ఎంతగానో కృతజ్ఞురాలుగా ఉన్నాను. కొన్ని మాటలు ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు తన యొక్క వాక్యం ద్వారా హెచ్చరిస్తూ వస్తున్న ప్రతి మాట, ప్రోత్సహిస్తూ వస్తున్న ప్రతి మాట మన జీవితాలకు, ఆత్మ సంబంధమైన జీవితాలకు, మన కుటుంబాలకు, అలాగే మన సంఘాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయని ఆశపడుతున్నాను. మనందరికీ తెలిసిన వాక్య భాగమే. రూతు గ్రంథం 3వ అధ్యాయాన్ని ఒకసారి చదువుదామని ఆశ కలిగి ఉన్నాను. రూతు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి ఎవరైనా చదవగలిగిన వారు ఉంటుంది. గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి 3 వచనాలు 6 వచనాలు 6 వచనాలు చదువుదాం. ఆమె అత్త అయిన నయోమి. ఎవరైనా చదువుతున్నారా? చదువుతాను సిస్టర్. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవరు తూర్పారబట్టింపబోతున్నాడు. నీవు స్నానం చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొంట చాలించి వరకు నీవు అతనికి మరుగయ్యుండుము. అతడు పండుకొన్న తర్వాత అతడు పండుకొన్న స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలను. నీవు చేయవలసిన దాన్ని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా, ఆమె నీవు చెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేశాను. చాలు సిస్టర్, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప తండ్రి, మహోన్నతుడా, మహిమ కలిగిన మహారాజా, మీ పాదాలకు వందనాలు. అగమ్యమైన దేవుడవు, స్తోత్రార్హుడవు, పూజార్హుడవు,
మా యొక్క స్థుతులకు కారణభూతుడు అయిన దేవా, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మేమేమై ఉన్నామో అది కేవలం మీ కృప వలన మాత్రమే అయి ఉన్నామని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ భూమి మీద మాకు ఉనికిని మీరు కలుగ చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ భూమికి పునాది వేయకముందు మీరు మమ్మలను మీ యొక్క తలంపులో, మీ యొక్క ఆలోచనలలో ఏర్పాటు చేసుకున్నందుకొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నిక లేని మా పట్ల మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకైతే అద్భుతమైన అగమ్యమైన దేవుడవుగా మీరు దొరికినందుకొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుమారుని ద్వారా మమ్మలను మీరు చూచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన యొక్క శరీర రక్త మాంసములు ప్రవ్వా మా కొరకు వెచ్చించుట ద్వారా మీ పాదాలు చెంతకు వచ్చి ప్రవేశాన్ని మీరు కలుగజేసినందుకొరకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీకు సాటి అయిన వారు ఈ భూమి మీద ఎక్కడ ఉన్నారు? రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువునై ఉండి ఆది నుండి అంతము వరకు ఏకరీతిగా ఉన్న దేవుడవని జ్ఞాపకం చేసుకుని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ రాజ్యములో మమ్మలను పాత్రులుగా చేసిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక ముందును నాయనా మీరు మాకు న్యాయాధిపతిగా, రాజువుగా, రాజులకు రాజువుగా మీరు రాబోతూ నాయనా మీ యొక్క పరిపాలనలో మమ్మలను ఉంచబోతున్న విధానాన్ని బట్టి మేము జ్ఞాపకం చేసుకొని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు కలిగించే నెమ్మది, మాకు కలిగించే నాయన ధైర్యం మీరై ఉన్నారు. అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్నపు వేళ ప్రవ్వా దీనదాసురాలు కొంతమంది మీద మీ సన్నిధిలో చేరడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. వాక్యమై ఉన్న మీకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. మీ మెల్లని స్వరము మాకు వినిపింప చేయమని చేరి వచ్చిన అక్క వాళ్ళు, ఆంటీ వాళ్ళందరినీ బట్టి మీకు స్తోత్రాలు. ఏ ఏ స్థలాల నుంచి చేరి ఉన్నామో మీరు ఎరిగి ఉన్నారు. ఎవరికో చెందిన వారం అయినప్పటికీ మీ కృప చేత మమ్మలను జ్ఞాపకం చేస్తున్నారు. మీ రక్తంలో కడిగి నాయన మరి ఉదరం నుంచి వచ్చిన వారిగా మమ్మలను జ్ఞాపకం చేస్తున్నారు. ప్రవ్వా మేమందరము మీ వద్దకు ప్రయాణం చేస్తున్నాం. మీరు కోరుకున్నది మేము చేయగలగడానికి మమ్మలను సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మలను మేమే మీ పాదాల చెంత అప్పగించుకుంటుండగా కనికరించి మాట్లాడుమని యేసయ్య నామంలో ప్రార్థించి దీన మనసుతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఋతు గ్రంథం 3వ అధ్యాయాన్ని ఎరుగని వారము, చదవని వారం లేమని నేను ఎరుగుదును. కానీ కొన్నిసార్లు కొన్ని పర్యాయాల్లో దేవుడు ప్రత్యేకమైన రీతిలో మనతో మాట్లాడతాడు అని కొన్ని మాటలు మీ ముందుకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఈ 3వ అధ్యాయం ఋతు గ్రంథంలో చాలా శ్రేష్టమైన సంగతి మనకు అర్థమవుతా ఉంది. మొదటి వచనంలోనే ఇక్కడ రాస్తున్నారు కదా, ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా అనే మాటను మనం చూస్తున్నాం. ఎవని పనికొత్తల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళము ఎవల తూర్పారబట్టింపబోచున్నాడు అనే మాటలు నయోమి తన కోడలైన మరి రూతుతో చెప్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నయోమితో వచ్చిన ఈ రూతు, మోయాబు దేశం నుంచి వచ్చిన ఈ రూతు మరి అత్తతో పాటుగా రావడం మాత్రమే కాదు, కానీ అత్తతో పాటు నివాసం ఉంటున్నట్లుగా కూడా మనం గమనిస్తున్నాం. తను బయలుదేరి వచ్చినప్పుడు అత్తతో పాటు రావడానికి స్థిరమైన నిర్ణయం తీసుకున్నది మాత్రమే కాదు, తన యొక్క జీవితంలో కూడా ఎంతో కన్సిస్టెంట్ గా ఉన్నట్లుగా రూతు విషయమై మనం ఆలోచన చేస్తాం. మొదటి అధ్యాయంలో రూతు గ్రంథం అంతా మనం చదివినప్పుడు రూతు గ్రంథం అంతటిలో మనకు తెలిసే సారాంశం ఏంటి అంటే, రూతు ఉమెన్ ఆఫ్ కన్సిస్టెన్సీ అన్నారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటున్న రూతు అనే మాట మనము చూస్తున్నాం. అవును, రూతు మొదటి అధ్యాయంలో స్థిరమైన నిర్ణయం తీసుకుని తన యొక్క ఇంటి వారిని విడిచి కదా, తన దేశాన్ని విడిచి, తన సొంత వారిని విడిచి మరి ఇశ్రాయేలుకు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి ప్రయాణం చేసి వచ్చిన రూతును మనం జ్ఞాపకం చేసుకుంటాం. 2వ అధ్యాయంలో పొలంలో ఉన్న రూతును మనం జ్ఞాపకము చేసుకుంటాం. పనికత్తెల దగ్గర స్థిరముగా నిలిచి పని చేస్తున్న రూతును మనం జ్ఞాపకము చేసుకుంటాం. ఆమె పనిలో స్థిరత అనేది 2వ అధ్యాయంలో మనం చూస్తాం.
3వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాము కళ్ళెములో రూతు, బోయజు పాదముల యొద్ద రూతు అనే మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. అక్కడ కూడా ఎంతో స్థిరమైన నిర్ణయాలు, స్టిల్ డెసిషన్స్ ఆమె తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎంత అయితే వేచి ఉండాలో అంతవరకు వేచి ఉన్నట్లుగా, ఎక్కడికైతే తను వెళ్ళాలో అక్కడికి వెళ్తున్నట్లుగా, ఎలాగూ వెళ్ళాలో అలాగూ వెళ్తున్నట్లుగా మనం ఈ అధ్యాయం అంతటిలో కూడా మనము జ్ఞాపకం చేసుకుంటాం. 4వ అధ్యాయంలో పెండ్లి కదా, పెండ్లిలో ఉన్న ఈ రూతును, ఇంటిలో ఉన్న రూతును మనం చూస్తాం కదా. బోయేజు యొక్క ఇంటిలోనికి, బోయేజు యొక్క ఒంటిలోనికి చేరిన రూతు అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. స్థిరమైన నిర్ణయాలు తీసుకున్న రూతు పట్ల దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క ఆశీర్వాదము ఏ రీతిగా ఉండిందో మనము ఈ పాత నిబంధన గ్రంథంలో నేర్చుకుంటున్న రూతు మరి జీవితంలో మనం అనేక పాఠాలు వింటూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. మరి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు మనల్ని ప్రోత్సహించడానికి ఆయన ఏర్పాటు చేసిన కొన్ని సంగతులు మనం తలపోసుకున్నప్పుడు అవి మనకెంతో ప్రోత్సాహకరంగా ఉంటాయని మీ మధ్యలోనికి ఈ మధ్యాహ్నపు వేళ నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అన్నిటికంటే ఈ 3వ అధ్యాయంలో ఉండే ఒక మంచి మాట మీ ముందుకు తీసుకొని రావాలని నా యొక్క ఉద్దేశం అయినది. 8వ వచనంలో కదా ఆమె పడుకున్నది. 10వ వచనం, అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపకయుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది అనేది ఈ అధ్యాయం అంతటికీ కూడా కీ వర్డ్స్ గా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. అవును కదా, మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది అనే మాట మనం చూస్తున్నాం. వాస్తవంగా యవ్వన కాలంలో ఉండే మనం చాలా బలంగా, చాలా చురుకుగా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. కానీ కదా, పెద్దవాళ్ళం అవే కొంది చురుకుదనంలో తక్కువైపోతున్నాం, విశ్వాసంలో తక్కువైపోతున్నాం, ప్రార్థనలో తక్కువైపోతున్నాం, వాక్యము ప్రకటించుటలో తక్కువైపోతున్నాం, సువార్త ప్రకటనకు వెళ్ళడానికి తక్కువైపోతున్నాం, సహవాసంగా కూడుకోవడానికి తక్కువైపోతున్నాం, మరి ఆరాధన కొరకై తక్కువైపోతున్నామేమో. కానీ కదా, రూతు జీవితంలో నేర్చుకోవాల్సిన అద్భుతమైన సంగతి ఏంటి అంటే, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. బెటర్ లాటర్ దాన్ ఇన్ ద బిగినింగ్ అనే మంచి వాక్యము మన మనసులో ఉంచుకోవాలని నా యొక్క ఆశ ఉన్నది. బెటర్ లాటర్ దాన్ ఇన్ ద బిగినింగ్. చాలా సార్లు మనం అనుకుంటాము కదా, చాలా సార్లు మనం అనుకుంటాం వెళ్ళిపోయిన దినాలే శ్రేష్టమైన దినాలు అని. వెళ్ళిపోయిన దినాలు, మనము వచ్చేసిన దినాలు మంచి దినాలు, ఇక ముందు రాబోతున్నవి చాలా గడ్డు దినాలు అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం సరి చూసుకుంటూ వస్తున్నప్పుడు దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది మన దగ్గర నుండి, ఆయన కోరుకుంటున్నది బెటర్ లాటర్ దాన్ ఇన్ ద బిగినింగ్ అంటున్నాడు కదా. మొదటి వారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అని ప్రభు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము మరి శ్రేష్టమైన వారంగా ఉండాలి అని, ఆయన రూపంలోనికి సమరూపం గల వారిగా ఉండాలి అని, మహిమలో నుండి అధిక మహిమలోనికి వెళ్ళేవారిగా ఉండాలి అని, ముందున్న దినాలలో ప్రభువుని ముఖాముఖిగా చూసే వారంగా ఉండాలి అని కదా ఆయన కోరుకుంటున్న దేవుడుగా ఉన్నట్లుగా చూస్తాం. బైబిల్ గ్రంథంలో ఉండే స్త్రీలను మనం జ్ఞాపకం చేసుకుంటే, షారా జీవితాన్ని చూసినప్పుడు ఇట్ వాస్ మోర్ బెటర్ కదా. షారా తన జీవితంలో కదా మోర్ బెటర్ దాన్ ఇన్ ద బిగినింగ్ అని మనము అధ్యాయాలు ధ్యానం చేస్తుండగా, క్రొత్త నిబంధనలోనికి వచ్చినప్పుడు ఆమెను కూర్చిన సంగతులు రాస్తుండగా మనకు అర్థమవుతా ఉంది కదా. బెటర్ లాటర్ దాన్ ఇన్ ద బిగినింగ్ షారా జీవితంలో మనం అది గమనిస్తున్నాం. అంత మాత్రమే కాదు కదా, మరి రిబ్కా రాహేల్ యొక్క జీవితంలో కదా బెటర్ లాటర్ దాన్ ఇన్ ద బిగినింగ్. బత్షెబా జీవితం మరి ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకుంటే కదా, మొదటి కంటే కడపటి దినాలు ఎంతో శ్రేష్టమైన విశ్వాసము, ఎదుగుదల, స్పిరిచువల్ గ్రోత్ ఉన్నట్లుగా స్త్రీలలో బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. రూతు జీవితంలో కూడా ఇటు అనుభవము దృష్టించడం లేక మనము అవేర్ అవ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అని నేను కూడా ఆశపడతా ఉన్నాను.
ప్రభు మన జీవితాలలో సంఘము యొక్క భవిష్యత్తు విషయంలో ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలు ఈ రూతు గ్రంథంలో ఉండే మాటల ద్వారా మనం చాలా వరకు నేర్చుకునే వారంగా మనం ఉన్నాం. అవును, రూతు మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో 3వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే రూతుతో నయోమి మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఈమె బోధిస్తుంది కదా, రూతుతో బోయజును గూర్చిన సంగతులను పరిచయం చేస్తున్నట్లుగా ఉంది. రూతుకు విశ్రాంతిని ఆలోచన చేస్తున్న నయోమి అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. నయోమి తోటి సహవాసం చేస్తున్న రూతు కదా, పగలంతా పొలంలోనికి వెళ్లి పనిచేసింది. 2వ అధ్యాయంలో రాత్రి వేళ ఎవరితో ఉండింది? నయోమితో ఉండింది. నయోమితో ఉంటూ నయోమి నేర్పిస్తున్న సంగతులను బాగా గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా రూతు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. నయోమితోని సహవాసం, రాత్రి వేళ నయోమితో ఉండడానికి ఇష్టపడిన రూతు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నయోమి చెప్తూ ఉన్న సంగతులను బాగా మనస్కరించినట్లుగా చూస్తున్నాం. బోయజు ఎవరో తెలుసుకునిన రూతు అని మనం ఇక్కడ చూస్తున్నాం. అతడు మనకు సమీప బంధువుడు అని చెప్పినప్పుడు బాగుగా మనస్కరించి గ్రహించినట్లుగా చూస్తున్నాం. పొలంలో నువ్వు వెళ్ళి పని చేస్తున్నావు, కానీ బోయజును ఇన్ పర్సన్ నువ్వు తెలుసుకోలేదమ్మా, కానీ అతడు మన ఓన్ రిలేటివ్, మన సమీప బంధువుడు, అతనిని గూర్చి నీవు తెలుసుకోవాలి అని కదా ఎవరు చెప్తున్నారు? నయోమి చెప్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. నయోమితో పాటు సహవాసం చేస్తున్న రూతు, నయోమి వద్ద ఉండి నివాసం ఉంటున్న రూతు తన యొక్క సమయాన్ని మరి ఒక మనిషితో తను స్పెండ్ చేయలేదు, కానీ నయోమితో రూతు స్పెండ్ చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. మన జీవితాలలో పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్న నయోమి కదా, క్రీస్తు ప్రభువులోని సంగతులు మనకి తెలియచేయడానికి పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చి ఉంటుండగా, పరిశుద్ధాత్మతో నింపబడిన మనం పరిశుద్ధాత్మ యొక్క గైడెన్స్ లో కదా ఆయనతో నివాసం చేసే వారంగా మనం ఉండాలి అని, ఆత్మ చెప్పినట్లుగా క్రమముగా నడుచుకునే వారిగా మనం ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. అలాగైతే మన జీవితంలో మన నివాసం ఎవరితో, మన యొక్క టైం మనం ఎవరితో స్పెండ్ చేస్తున్నాం? బోయజును గూర్చి తెలియచేస్తున్న నయోమితో రూతు ఉంటున్నట్లుగా మనము కూడా కదా కుమారుడైన యేసుక్రీస్తు వారిని బాగుగా తెలియచేసే తన ఆత్మ అయిన పరిశుద్ధాత్మునితో సహవాసం కలిగిన వారంగా మనం ఉండాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే రూతు నయోమి ఏమని చెప్తా ఉందమ్మా, నీవు వెళ్ళాలి, నీవు స్నానం చేయాలి, తైలము పూసుకోవాలి, అప్పుడు వెళ్ళి ఆయన యొక్క పాదముల దగ్గర నీవు పడుకోవాలి అనే విషయాన్ని కూడా నయోమి చెప్పినట్లుగా చూస్తా ఉన్నాం. ఎలాగో వెళ్ళాలో కదా, ఎలాగో పరిశుద్ధపరచుకోవాలో, బోయజు పాదముల యొద్ద చేరే ముందుగా ఏ రీతిగా శుద్ధి చేసుకోవాలో నయోమి బోధించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పరిశుద్ధ అలంకారములతో నేను నీ మందిరమును చేరుదును అని భక్తుడు అంటున్నట్లుగా మన జీవితంలో కూడా ప్రభు యొక్క పాదాలు చేరే మనం కూడా పరిశుద్ధమైన అలంకారాలు ధరించుకొని ప్రభు సన్నిధికి వచ్చే వారంగా ఉండాలి అని కదా. ఆయన సన్నిధికి చేరే మనం నీ ప్రవర్తన విషయమై ఆయన మందిరములకు నీవు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన విషయమై జాగ్రత్తగా చూచుకొనుము అనే మాట మనం ప్రసంగి గ్రంథంలో చదువుతున్నాం. అలాగైతే ఇలాంటి ప్రవర్తన కలిగి బోయజు పాదముల యొద్దకు చేరిన రూతు కదా ముందుగా తను తాను శుద్ధి చేసుకునినట్లుగా, తన యొక్క వస్త్రములు మార్చుకునినట్లుగా, స్నానము చేసినట్లుగా, తైలము మరి పూసుకునినదిగా, బోయజు యొక్క పాదాల దగ్గరికి వచ్చినదిగా ఉన్నట్లుగా చూస్తున్నాం. 6వ వచనంలో ప్రత్యేకంగా అన్నాడు, రూతు ఏమైతే నయోమి చెప్పిందో చెప్పినది చెప్పినట్లుగా జరిగించినట్లుగా మనం గమనిస్తున్నాం. పాదముల యొద్ద చేరడం మాత్రమే కాదు, కానీ నయోమితో తను కలిగి ఉన్న సంభాషణ, తను కలిగి ఉన్న ఉద్దేశము అనేది కంప్లీట్ ఒబీడియన్స్ అనే మాట మనం చూస్తున్నాం. అవును కదా, సంపూర్ణమైన విధేయత, విశ్వాసము ఎవరి పట్ల ఉంచింది? నయోమి పట్ల ఉంచింది, నమ్మిక ఉంచింది. ఇప్పుడు విధేయత చూపడానికి తనకి మరి అదెంతో సహాయకరంగా ఉన్నట్లుగా మనం
గమనిస్తున్నాం. మన జీవితాల్లో కూడా కదా ప్రభువారిని సేవించాలి అనంటే, ప్రభువారిని మనం ఆరాధించాలి అంటే చెప్పింది చెప్పినట్లుగా చేయగలిగే వారంగా, విధేయత కలిగిన మనస్సు కలిగిన వారంగా ఉండాలి. ఈ మనస్సు కుదిరించుకోకుండా అత్త చెప్పింది చెప్పినట్లు చేయడం ఎంతవరకు సాధ్యం రూతుకు కదా? చెప్పింది చెప్పినట్లు చేయాలి అనంటే నీవు ముందు మనసు కుదిరించుకోవాలి కదా. అత్త చెప్పే మాటలు యందు విశ్వాసం ఉంచాలి కదా. అత్త మీద తను చెప్తున్న మాటల మీద నమ్మిక ఉంచాలి కదా. ఆమె చెప్పింది చెప్పినట్లుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. అవును, మనము కూడా కదా గలతీ పత్రిక 5:25 అన్నాడు, మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము అనే మాట మనం చూస్తున్నాం. అలాగైతే పరిశుద్ధాత్మతో నింపబడిన మనం, పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో ఉన్న మనం కదా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచు వారంగా ఉంటాము అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, 8వ వచనంలో నేను రూతును నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ కొమ్ము కప్పుమనగా అనే మాట చూస్తున్నాం. అవును, బోయజు యొక్క పాదాల దగ్గరకు చేరిన రూతు కదా, పాదాల యొద్దకు చేరిన రూతు కొంగు కప్పుమని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. నీకు నేను సమీప బంధువురాలను అంటుంది. అవును, అక్కడ ఏదో డేటింగ్ చేయడానికి రూతు వెళ్ళలేదు కదా. రూతు కదా తన యొక్క అర్హత కోసం, తన యొక్క మరి సంపూర్ణమైన రైట్ తోటి రూతు అక్కడికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ధైర్యం కలిగి బోయజు పాదముల యొద్దకు వెళ్తున్నట్లుగా చూస్తున్నాం. నీవు నేను కూడా అట్టి ఉద్దేశంతో ప్రభు పాదాల యొద్దకు, ధైర్యంతో ప్రభు పాదాల యొద్దకు రావడానికి ఎవరు మనకు సహాయం చేస్తున్నారు? దేవుని యొక్క ఆత్మ మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు అని మనం గమనిస్తున్నాం. అవును, పాదముల వద్ద చేరిన రూతు నీ దాసురాలని చెప్తున్నట్లుగా చూస్తున్నాం. హంబ్లైజ్ చేసుకోవడం గమనిస్తున్నాం. బోయజు యొక్క గొప్పతనాన్ని గ్రహించిన రూతు, ఆయన ఒక విస్తారమైన భూమికి భూస్వామిగా ఉన్నాడు, గొప్ప ల్యాండ్ లార్డ్ గా ఉన్నాడు, ద రిచెస్ట్ పర్సన్ గా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, విడిపించడానికి ద రిడీమర్ అండ్ ద కింగ్స్ మ్యాన్ కదా, బంధువుడు అలాగే విమోచన చేయడానికి అర్హుడు అన్న విషయాన్ని గుర్తించి రూతు పాదముల యొద్దకు చేరింది. నీవు నేను కూడా ప్రభు పాదాల దగ్గరికి వస్తున్నప్పుడు నీవు నేను ఏమి గుర్తిస్తున్నాం? ప్రభు యొక్క గొప్పతనాన్ని గుర్తించి వస్తున్నామా? ఆయనను, ఆయన యొక్క ఐశ్వర్యాన్ని, ఆయన యొక్క విమోచన కార్యాన్ని, సామర్థ్యాన్ని గుర్తించి గ్రహించి విశ్వాసంతో ఆయన పాదముల యొద్దకు వచ్చి వారంగా ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. ప్రకటన గ్రంథం 1:17 మనం యోహాను చెప్తున్న మాటలు చూస్తున్నాం కదా. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని, ఆయన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము అని. అవును, పాదముల యొద్దకు చేరిన భక్తులు ఎంతో మంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు, కానీ ఆ పాదముల యొద్దకు వచ్చి చచ్చిన వానిగా ఉన్న యోహానును మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. పద్మాసు ద్వీపంలో యోహాను ఒక్కడిగా మిగిలిపోయి ఉన్నప్పుడు ప్రభు పాదాల దగ్గర చచ్చిన వానిగా ఉన్నట్లుగా గమనించాడు. తను తానే ఆ రీతిగా ఉన్నట్లుగా తను చూసుకొని అంటున్నాడు, నేను చచ్చిన వానిగా ఉన్నాను అని. ఆయన చూడడానికి, ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో సహవాసం చేయడానికి ఎంత మాత్రము ధైర్యము చాలిన వాడు కాదు, కానీ కదా కేవలము మానవుడు అన్న సంగతిని గుర్తించి యోహాను ఈ మాట అంటున్నాడు. ఆ రీతిగా పడిపోయిన యోహానును కదా దేవాది దేవుడు, సజీవుడైన వాడు, సర్వాధికారి అయిన వాడు కదా, సర్వ సృష్టికర్త అయిన వాడు, ఆది అంతమై ఉన్నవాడు, భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు, సమస్తమైన కార్యాలు దినాలు ఎరిగిన వాడు, రాజ్యాలను ఎరిగిన వాడు, రాజాధిపతులను ఎరిగిన వాడు కదా. ఆయన ఏం చేశాడట? కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడుకుము అనే మాట మనం చూస్తున్నాం. అవును, పాదముల యొద్ద పడి ఉన్న రూతును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు పాదాల యొద్దకు చేరి ఉంటుండగా కదా మనతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఈ సంగతులు బోయజు తెలుసుకోగానే రూతుతో
మరి మొట్టమొదటిగా మాట్లాడిన మాటలు బోయజు ప్రత్యేకంగా మొట్టమొదటిగా రూతుతో ఏమని మాట్లాడాడో చూసారా? నేను రూతును నీ దాసురాలిని అని చెప్పినప్పుడు ఏమంటున్నాడు? నీవు యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్ది వారిని గాని గొప్ప వారిని గాని యవనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసెదను అని. కదా, యెహోవా చేత దీవెన నొందిన దానవు, ఏర్పాటు చేయబడిన దానవు కదా. నిన్ను గూర్చి యెహోవా ఎరిగి ఉన్నాడు, నేను కూడా ఎరిగి ఉన్నాను. యెహోవా నీ గురించిన సంగతి ఎరిగి ఉన్నాడు. ఆయన దీవెన కింద, ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి నువ్వు వచ్చిన దానవు. కాబట్టి నువ్వు భయపడవద్దు, నేను కూడా నిన్ను ఎరిగి ఉన్నాను. చూడు, మోయాబు దేశంలో నువ్వు ఉన్నప్పుడు నీకు కలిగి ఉన్న పరిస్థితులను బట్టి నీవు నీ అత్తతో పాటు తిరిగి వచ్చినది మాత్రమే కాదు, నీవు నిలకడగా ఉండి పొలంలో పని చేసినది కూడా నేను ఎరిగి ఉన్నాను కదా. ఎవరో పని వారితో కలిసి నీ జీవితంలో ఏదో ఒకటి చేయాలి అనే ఆశతో నీ సొంత నిర్ణయాలు తీసుకొని నీవు వెంబడి వెళ్ళిన దానవు కావు. నీ పరిశుద్ధత విషయమై నీవు అశ్రద్ధగా ఉన్న దానవు కావు. నీవు ఎంత మాత్రము దేవుని యొక్క నిర్ణయాన్ని తూలనాడిన దానవు కావు. ఈ సంగతి నేను బాగుగా ఎరిగి ఉన్నాను అంటున్నాడు. అవును, పరిశుద్ధత విషయమై, ప్రవర్తన విషయమై, పని విషయమై ఎరిగి ఉన్న బోయజు కదా. అత్తతోటి తను చేసుకున్న ఒడంబడిక విషయమై ఎరిగి ఉన్న బోయజు. అవును, నీవు నేను కూడా ప్రభుతో కలిగి ఉన్న ఒప్పందం విషయమై, ప్రభు కొరకు మనం చేసుకున్న నిర్ణయము విషయమై, మనం చేసుకున్న ఒడంబడిక విషయమై ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన పూచికత్తుగా ఉన్నాడు. ఆయన మనకు సమీప బంధువుడుగా ఉన్నాడు. మనల్ని విడిపించడానికి, విమోచించడానికి సమర్థమైన వాడు అన్న సంగతిని ఆయన మనకు జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. అవును, అంటున్నాడు, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఎక్కువైనది అనే మాట. బెటర్ లాటర్ దాన్ ఇన్ ద బిగినింగ్. వాట్ ఎ వండర్ఫుల్ టెస్టిమనీ కదా. అవును, మనం ముందున్న దినాల గురించి ఎంతగా ఆలోచన చేస్తున్నాం. దేవుడు పాత దినాల కంటే నూతనమైన దినాలు మన జీవితంలో ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నూతనమైన రీతిలో మనం జీవించాలని కోరుకుంటున్నాడు. నూతనమైన శక్తితో, బలముతో మనం ఆయన కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 2:18 అన్నాడు, తుయతైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు, నీ ప్రేమను, నీ విశ్వాసము, నీ పరిచర్య, నీ సహనము నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చినదని మనం చదువుతున్నాం. అవును కదా. నీ సమస్తము నేను ఎరుగుదును అంటున్నాడు. నీ ప్రార్థనా జీవితం నేను ఎరుగుదును, నీ విశ్వాసం నేను ఎరుగుదును, నీ సహనం నేను ఎరుగుదును, యావత్తు నేను ఎరుగుదును. మునుపటి కంటే వెనుకటి నీ యొక్క ప్రవర్తన మరి ఎక్కువైనది అని కూడా నేను ఎరుగుదును అంటున్నాడు. ఈ రీతిగా మనల్ని గురించి ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగైతే మన జీవితంలో మునుపటి కంటే విశ్వాసంలో, మునుపటి కంటే ప్రేమలో, మునుపటి కంటే సహనంలో, మునుపటి కంటే ప్రార్థనలో, మునుపటి కంటే వాక్య ధ్యానంలో, మునుపటి కంటే సువార్త ప్రకటనలో, మునుపటి కంటే పరిచర్య చేసే విషయంలో మరి ఎక్కువైన వారంగా ఉండడానికి సిద్ధపాటు కలిగిన వారంగా ఉన్నామా మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అవును కదా, మనం ఎరుగుతాం ఈ మాటలన్నీ కదా. నీ మొదటి ప్రేమను నువ్వు కోల్పోయావు అన్నాడు కదా. నీ మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టావు అని ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు చెప్పాడు. నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుతున్నా. అయితే మొదటి నీకుండిన ప్రేమ నీవు వదిలితివి అన్నాడు. ద ఫస్ట్ లవ్, వాట్ హ్యాపెన్ టు యువర్ ఫస్ట్ లవ్ అంటున్నాడు. మొదట ఉన్న పరిస్థితి
ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటు స్థిరమైన వీటిలో పడినట్టుంది కదా. ఇంట్లో లేదు, ఏదో ఫోన్ వచ్చి ఉంటుంది తనకి, లేకపోతే వైఫై బాగుంది. అవునండి. అదే సార్ వాయిస్ వినపడడం లేదు నాన్న. కోరుకుంటున్నది అనేది జ్ఞాపకం కోరుకుంటున్నాడు. అవును, మునుపటి సంగతులు యెషయా గ్రంథం 42:9 మునుపటి సంగతులు సంభవించను కదా, క్రొత్త సంగతులు తెలియచేయుచున్నాను, పుట్టక మునుపే వాటిని మీకు తెలియజేయుచున్నాను. ఆయనను స్తుతించుడి అని ప్రభువారిని గురించిన క్రొత్త సంగతి. ఇట్ వాజ్ ఎ న్యూస్ అన్నాడు. క్రొత్త సంగతి, న్యూస్. అవును, కొత్త సంగతులు కావాలి, బ్రేకింగ్ న్యూస్లు కావాలి కదా. అందుకే అన్నాడు ఒక క్రొత్త సంగతి, మునుపటి సంగతులను గురించి కాదు, క్రొత్త సంగతి అంటున్నాడు. పుట్టుక మునుపే నేను మీకు దాన్ని తెలియజేయుచున్నాను అని యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించినట్లుగా మనం గమనిస్తున్నాం. అట్లాగైతే ప్రభువారు ఈ భూమి మీద పుట్టడం, ఈ భూమి మీద పుట్టడమే ఒక నూతనమైన సంగతిగా, లాటర్ వచ్చిన సంగతిగా మనం చూస్తా ఉన్నాం. అవును, తన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చే విషయంలో ఆయన పాత నిబంధన కంటే ఒక క్రొత్త నిబంధనను ఏర్పాటు చేయడానికి ఆయన తర్వాత వచ్చిన వాడుగా ఉన్నట్లుగా చూస్తున్నాం, తర్వాత నియమింపబడిన వాడుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. పాత దానికంటే క్రొత్తది శ్రేష్టమైనదిగా ఉన్నట్లుగా కదా. పులియని రొట్టెల పండుగ వలె కదా, పులియని రొట్టె వలె ఆయనే ఒక క్రొత్త పండుగగా ఈ భూమి మీదకి వచ్చిన వాడని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన రావడం కదా జనులందరికీ మహా సంతోషకరమైన శుభవర్తమానము. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని ఒక నూతనమైన గుడ్ న్యూస్ ప్రకటన చేయబడింది. అదే అలాంటి ఒక క్రొత్తదనాన్ని ప్రభువారు క్రొత్తదనాన్ని ఈ భూమి మీదకు తీసుకొని వచ్చిన మూల పురుషుడిగా మన ప్రభు ఉన్నట్లుగా చూస్తున్నాం. ఎనీథింగ్ న్యూ ఈజ్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్. ప్రభువారు మాత్రమే క్రొత్తదనాన్ని ఈ భూమి మీదకి తీసుకొని రాగలడు. ప్రసంగి గ్రంథంలో మనం చదువుతాం కదా, అన్ని ఈ భూమి మీద ఉన్నాయట, తనవన్నీ పాతవే అన్నాడు, క్రొత్తది ఏది లేదు అన్నాడు. క్రొత్తది ఏదైనా ఉంది అంటే, క్రొత్త వార్త ఏదైనా ఉంది అంటే, క్రొత్త జీవితం ఏదైనా ఉంది అంటే, క్రొత్త ప్రవర్తన ఏదైనా ఉంది అంటే, క్రొత్త ప్రేమ ఈ భూమి మీద ఉన్నది అంటే అది క్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే ఈ భూమి మీదకి వచ్చింది అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు కదా. ఎవడైనాను క్రీస్తు యేసు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతని గతించెను, సమస్తము క్రొత్తవాయను అని రాశాడు. నీవు నేను కూడా ఆయనలో ఉంటే మాత్రమే ఈ క్రొత్తదనాన్ని మనం పొందగలమని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. పాతది లేదు కదా, పాతది నశించిపోయింది, పాతది పాతి పెట్టబడింది, నూతనమైనది నీతి కదా జీవించాలని క్రీస్తు ప్రభుతో పాటు చనిపోయిన మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలి అని నూతన సృష్టిగా చిగురించే వారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ క్రొత్తదనాన్ని నీకు నాకు ఆయన ఇచ్చి ఉంటుండగా కదా మనం ఏం చేయకూడదు. 5-6 వచనాల్లో మనం చూస్తున్నాం,
ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళము వద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేశాను. సంపూర్ణమైన విధేయత చూపించి రూతు కదా మొత్తము సంపూర్ణంగా జరిగించింది. చెప్పినదంతయు చేసింది. ఏ రీతిగా వెళ్ళాలో ఆ రీతిగా వెళ్ళడానికి ఇష్టపడింది. అవును, ప్రభువారు దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా మన ఎదుట ఉంచి ఉంటుండగా కదా, ఆయన యొక్క ఆత్మ ద్వారా మనతో బోధించేవాడు అయి ఉంటుండగా, పరిశుద్ధమైన వాక్యము ద్వారా ఆయన మనల్ని సంధించేవాడు అయి ఉంటుండగా, నీవు నేను కూడా ఉన్నది ఉన్నట్లుగా చేయవలసిన వారంగా ఉన్నామని దేవుని ఆత్మ కోరుకుంటున్నాడు. గలతీ 4:3 మనం చూస్తున్నాం. మనం బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటుంది. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే వారసుడవు అంటున్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు వారికి వారసులుగా ఆయన మనల్ని చేసి ఉన్నాడు. కాబట్టి ఏం చేయకూడదట? పాతకాలంలో ఉండే మూల పాఠముల వైపు మనం తిరిగే వారం కాదు కదా. కుల మత భేదాలు కదా, రేసిజం, ఎన్నో రకాల సమస్యలు ఈ భూమి మీద ఉన్నాయి. వీటన్నిటిని అధిగమించి కదా కుమారుడైన యేసుక్రీస్తు వారిలో సర్వ సంపూర్ణత నివాసం చేయడానికి ఈ భూమి మీద దేవాతి దేవుడే దిగి వచ్చి ఉంటుండగా ఆయనకు నిన్ను నన్ను ఆయన కుమారులుగా చేసి ఉన్నాడు. కనుక మనం కూడా ఏం చేయాలట? లోక సంబంధమైన మూల పాఠముల వైపు మనం లోబడక కదా, ఇంతకు ముందు లోకంలో దాసులంగా ఉన్నాం. ఇంతకు ముందు లోకానికి అనుకూలమైనట్లుగా జీవించాం. ఇంతకు ముందు మనుషుల యొక్క ఇచ్చను నెరవేర్చడానికి ఆశపడ్డాము. కానీ ఇప్పుడు కదా కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనము వారసులము, కుమారులము కనుక ఆయన చెప్పినది చేసే వారిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నట్లుగా చూస్తా ఉన్నాం కదా. లూకాసు వార్త 7వ అధ్యాయం 37వ వచనంలో ఒక మంచి మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. పాదముల యొద్దకు వచ్చిన రూతు కదా, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చుండేదని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తుడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను అనే మాట చూస్తున్నాం. ఎంతగా తగ్గించుకొని ఉందో ఆ పాపాత్మురాలైన స్త్రీ. ఆమె అత్తరు పూయడం కాదు, ఆమె శ్రేష్టమైన అత్తరు జటామాంసి విలువైనది తీసుకొని వచ్చి దేవునికి పూసినదని కాదు, కానీ ఆమె ఎట్టి మనస్సుతో వచ్చినదో ప్రభువారు చూసినట్లుగా మనం చూస్తున్నాం. పాదముల యొద్దకు చేరే మనం కూడా కదా ఆ మనస్సుతో మనం చేరే వారంగా ఉండాలని, తగ్గించుకున్న మనస్సుతో చేరే వారంగా ఉండాలని, తల వెంట్రుకలు పాదముల వరకు వంచేవారుగా మనం ఉండాలి అని, ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన దైవ కుమారుడు అనే సంగతి గుర్తించిన ఈ పాపాత్మురాలైన స్త్రీ కదా ఆయన పాదముల యొద్దకు చేరినప్పుడు ఆయన ఆమె పాపములు క్షమించినట్లుగా మనం చూస్తున్నాం కదా. పాదముల యొద్ద కూర్చుని బోధను వినుతున్న మరియను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభు యొక్క పాదముల యొద్ద ఆయన చెప్పినది వినడానికి ఆశగా ఎదురు చూస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అవును, కానీ ఇట్టి అనుభవం కలిగిన రూతుకు ఒక మంచి బహుమానము లేక రివార్డ్ ఇచ్చినట్లుగా బోయజ్ అంటున్నాడు, నీ ప్రవర్తన మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన మరి ఎక్కువైనది అంటున్నాడు. వాట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ యు హ్యావ్ అన్నాడు. యువర్ డీడ్స్ ఆర్ హోలీ అంటున్నాడు. నీ యొక్క క్రియలు, నీ యొక్క ప్రవర్తన శ్రేష్టమైనదిగా ఉంది అన్నాడు. నీ పరిశుద్ధత విషయమై నువ్వు ఎంతో శ్రద్ధగా ఉన్నావు అన్నాడు. నువ్వు అత్తతో నివాసం చేసే సంగతి నాకు తెలుసు అంటున్నాడు. నువ్వు పని చేస్తున్న సంగతి నాకు తెలుసు అంటున్నాడు. పనివారితో పాటు నువ్వు కలిసి ఎవరో ఒకరు వెంబట వెళ్లకుండా నిన్ను నువ్వు కాపాడుకునే సంగతి నాకు తెలుసును అంటున్నాడు. మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన మరి ఎక్కువైనది అంటున్నాడు. ప్రభు పాదాల దగ్గరికి వస్తున్న మనము కూడా ఇచ్చి అనుభవం కలిగి ఉన్నామా? ప్రభు దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన దగ్గర నుంచి. ఆయన పాదాల దగ్గరకు సారిసారికి వస్తున్న మాట వాస్తవమే. ఆయన సన్నిధికి వచ్చి మనము
ప్రార్థన చేస్తున్న మాట వాస్తవమే, ఆయనకు ఆరాధించడానికి ఆయన సన్నిధికి వస్తున్న మాట వాస్తవమే, కానీ ఆయన మనలో ఏం చూడగలుగుతున్నాడు? శ్రేష్టమైన అనుభవం నిన్నటి కంటే ఈ రోజు కంటే రేపు శ్రేష్టత్వం మన జీవితంలో ఆయన చూస్తున్నాడా? మన యొక్క విశ్వాస జీవితంలో ఎదుగుదల ఆయన చూస్తున్నాడా? కదా, మత్తయి సువార్త 25:8 మనందరికీ తెలుసు. ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కబరిచి, కానీ బుద్ధి లేని కన్యకలు మీ దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనె కొంచెము మాకియుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు, మీకును మాకును ఇది చాలదేమో, మీరు అమ్ము వారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడదు. సిద్ధపాటు లేని వారికి కదా, దివిటీలు వెలగని వారికి కదా, వారి బుడ్డిలో నూనె లేని వారికి ఎంత ఘోరమైన మరి అనుభవము వీరు ఎదుర్కొన్నారో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగైతే మన జీవితంలో దివిటీలు వెలుగుతూ ఉన్నాయా? మన బుడ్డిలో నూనె ఉన్నదా? చక్కపరుచుకుని అనుభవం మనం కలిగి ఉన్నామా? పెళ్లి కుమారుడు రాబోతున్నాడు, ఆయన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధపాటు కలిగిన వారంగా ఉన్నామా? మాకు మరి కొంచెం ఇవ్వండి అని వెతికే వారిగా కదా, అడిగేవారిగా మనం ఉండే స్థితిలో ఉండబోతున్నామా? కదా, మన జీవితంలో ఎటువంటి సిద్ధపాటు? మన యొక్క దివిటీలు కదా, మన యొక్క మరి గుడ్డీలు ఆరిపోయేవిగా ఉంటాయి కదా, వాటిని ప్రూన్ చేస్తున్నామా? అవి బాగుగా వెలగడానికి ప్రయత్నం చేస్తున్నామా? మన గుడ్డిలో నూనె అయిపోతుందేమో అని ఆ వాక్యం అనే నూనెతో, పరిశుద్ధాత్ముడు అనే నూనెతో మన గుడ్డీలు నింపుకునే వారిగా ఉన్నామా? మన సాక్ష్య జీవితాలు వెలిగేవిగా ఉంటున్నాయా? శ్రేష్టమైన అనుభవం మన జీవితాల్లో మనం కలిగి ఉంటున్నామా? కదా, ప్రకటన 3:18 అన్నాడు, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశబల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీవు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుక నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అంటున్నాడు. We want many other things in this world. చాలా సంపాదించుకోవాలనుకుంటున్నామే, కానీ నీవు నా దగ్గర కొను, నా దగ్గర మేలిమి బంగారం ఉందన్నాడు. అది ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క కట్టడలు, అది మనం ఎరిగి ఉన్నాం. వీటిని మనం కొనుక్కునే వారిగా ఆయన పాదాల దగ్గర కూర్చుని మనము అనుభవించవలసిన వారిగా ఉన్నామంటున్నాడు. నీ కన్నులు సరిగా కనపడాలి అంటున్నాడు. నీ దృష్టి కనపడడం లేదు, నా యొద్దకు వచ్చి కాటుక కొనుక్కో అంటున్నాడు. అవును, ఆయన యొక్క వాక్యం అనే ఈ కాటుకను మనం పెట్టుకునే వారిగా ఉండాలి కదా. యోగ గ్రంథంలో కెరం హప్పుకు అంటే కళ్ళ కాటుక అని అర్థం. చిన్ననాడు యజాంటి ధ్యానం చేసి వాక్యం అందించారు అప్పర్ రూమ్ లో, నాకు ఇప్పటికీ బాగా గుర్తు. కళ్ళ కాటుక అని అర్థం. అవును, మన కన్నులు పరిశుద్ధమైనవిగా ఉండాలని, మరి శ్రేష్టమైనవి మాత్రమే మనం చూసేవారిగా ఉండాలని, ధర్మశాస్త్రంలోని సంగతులు గ్రహించేవారిగా ఉండాలని, అట్టి కన్నులు మనకి కావాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. దృష్టి కలుగునట్లు కాటుకను నా యొద్ద కొనుము, నీ దిశమల సిగ్గు కనపడకుండానట్లు ఏం కావాలి? ధరించుకున్నటకు తెల్లని వస్త్రములు నీకు కావాలి అంటున్నాడు. పరిశుద్ధమైన ప్రవర్తన నీకు కావాలి అంటే నువ్వు నా యొద్దకు రా, నా దగ్గర ఇవన్నీ దొరుకుతాయి అంటున్నాడు. వీటిని మనం కొనుక్కోవలసిన వారంగా ఉన్నాం, శుద్ధి చేసుకోవలసిన వారంగా ఉన్నాం, ప్రూన్ చేసుకోవలసిన వారంగా ఉన్నాం. దినదినము అభివృద్ధి మన జీవితాల్లో కావాలని ఆయన కోరుకుంటున్నట్లుగా చూస్తున్నాం. ఎఫెసీ 4:22 కూడా అన్నాడు, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావము ధరించుకొనవలెను కదా. ఇంతకు ముందైతే మీరు మోసకరమైన దురాశల వల్ల చెడిపోయారు, ప్రాచీన స్వభావమును మీరు వదులుకోవాలి, మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై అంటున్నాడు. మన యొక్క ప్రవర్తన విషయంలో నూతనమైన యాటిట్యూడ్ కావాలి, స్వభావము, ద ఇన్నర్ యాటిట్యూడ్. పేతురు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, నీ అంతరంగ స్వభావము అది మరి విశేషమైన సౌందర్యం కలిగింది అన్నాడు, అక్షయమైన అలంకారము అంటున్నాడు. దిస్ ఇస్ నాట్ విచ్ ఇస్ గోయింగ్ టు బి టేకెన్ అవే అన్నాడు కదా. ఇది అంతరంగ స్వభావము, నూతన స్వభావము, నవీన స్వభావము. ద ఇన్నర్ యాటిట్యూడ్ షుడ్ చేంజ్ కదా. పెళ్లి కాకముందు తల్లిదండ్రులకు ఇష్టమైనట్లు జీవిస్తున్నాం, కానీ పెళ్లి అయిన తర్వాత భర్తకు బద్దులమై జీవిస్తున్నాం. ఈ ఇన్నర్ యాటిట్యూడ్ ఎవరు మార్చారు కదా? మన యొక్క యజమాని ఎవరో, మన యొక్క యజమాని యొక్క ఇష్టం ఏంటో
మరి యజమాని యొక్క కుటుంబం యొక్క అవసరతలు ఏంటో వీటన్నిటిని ఎవరు మనకి నేర్పిస్తున్నారు? ద ఇన్నర్ యాటిట్యూడ్ హ్యాస్ చేంజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ సింగిల్ ప్రామిస్ వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ అవర్ మ్యారేజ్ కదా. అప్పుడే మనం ఏం చేస్తున్నాం? మన యాటిట్యూడ్ మారుతుంది, మన గోల్స్ మారుతున్నాయి, మన యొక్క విధానాలు మారుతున్నాయి, మన జీవితంలో మనం చేస్తున్న డీడ్స్ మారుతున్నాయి, మన యొక్క బాధ్యతలు మారుతున్నాయి. ప్రభువుని ఎరిగిన మనం ఇటు బాధ్యతలు కలిగి జీవించే నవీనమైన స్వభావం కలిగి ఉన్నామా? ఇంతకు ముందున్న దురాశల చేత కదా, ఇంతకు ముందున్న అలవాట్లే మన జీవితంలో ఉంటుందా? ఇన్నర్ యాటిట్యూడ్ చేంజ్ అవ్వకుండా మారు మనసుకు తగిన ఫలము మీరు ఫలించాలని ప్రభు చెప్తున్నాడు. అటు క్రియలు మనం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నూతనమైన స్వభావము, దేవుని చిత్తము ఎరగాలి అనే స్వభావాన్ని మనం కలిగి ఉండాలని రోమపత్రిక 12:1 చదువుతున్నారు. అట్లాగైతే మన జీవితంలో ప్రభుకి శరీరాన్ని సంపూర్ణముగా సజీవ యాగముగా అప్పగించుకున్నట్టే దేవుని చిత్తం అని అంటున్నాడు. మన జీవితంలో అనుభవం మనం కలిగి ఉన్నామా? నవీనమైన స్వభావం, నూతనమైన యాటిట్యూడ్. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ వి నీడ్ టు చేంజ్. ముందు నుంచి వెనుకకు మనం చూసినప్పుడు మన జీవితాల్లో అనేకమైనవి మనం మార్చుకోవాలి. 1 కొరింథీ 13:11 పౌలు అన్నాడు, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని, ఇప్పుడు అద్దములో చూచినట్టుగా సూచనగా చూచుచున్నాం, అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాం, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును అంటున్నాడు. మదర్ కదా, అనంతీను అని ఒక బిడ్డకు చెప్తా ఉంటే చందమామని తీసుకొచ్చి అద్దంలో చూపించిందంట అమ్మ. చూపిస్తే ఇదే చందమామ అంటే పిల్లవాడు నమ్ముతున్నాడు. ఇది చందమామ కాదా? చందమామే కదా. ఆ చందమామ యొక్క పూర్తి ఇమేజ్ ఈ అద్దంలో ఉంది. ఇది కూడా నిజమైన చందమామే కదా. అవును, ప్రభువుని చూసే మనం కూడా ఇట్టి చందమామని చూచినట్లుగా మనము ప్రభువుని చూసే వారంగా ఉన్నాం. అద్దంలో చూసినట్లుగా ఇప్పుడు చూస్తున్నాం, అప్పుడు ముఖాముఖిగా చూస్తాం. అప్పుడు we will go near to him and we will see. ఇప్పుడైతే ఆయనను అద్దములో చూచినట్లుగా చూచాయిగా మనం చూస్తున్నాం కదా. పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవాని చేష్టలు మానివేసి అంటారు. దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ గ్రోత్ ఇన్ మీ, నౌ ఐ యామ్ ఎ బిగ్ మ్యాన్. ఇంతకుముందు నేను ఒక చిన్న బాలుని మాత్రమే అంటున్నాడు పౌలు. మన జీవితంలో మనం పెద్దగా మారేమా కదా? పెద్ద చేష్టలు చేస్తున్నామా? పిల్లవాని చేష్టల వల్ల జీవిస్తున్నామా? ప్రభుని ముఖాముఖిగా చూడబోతున్నప్పుడు ఆయన రూపము మన రూపంలో సమరూపము గలదిగా ఉండబోతూ ఉన్నదా? ఆయన యొక్క భారం మన హృదయంలో ఉందా? ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ప్రేమ మన హృదయంలో ఉందా? ఆయన యొక్క ఉద్దేశం నెరవేర్చాలని, చిత్తము నెరవేర్చాలి అనే స్ట్రాంగ్ విల్ మన జీవితంలో ఉన్నదా? దాని ప్రకారం మనం ముందుకు సాగుతున్నామా? జ్ఞాపకం చేసుకోవాలి. నా పిల్లలారా, క్రీస్తు స్వారూప్యము మీ అందు ఏర్పడి వరకు నాకు మరలా మీ విషయమై ప్రసవ వేదన కలుగుచున్నదని పౌలు అంటున్నాడు. ఈ స్వాతంత్రం అనుగ్రహించిన క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసినాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకోవద్దు. అవును, మీకు ఇంత ముందు కూడా ఒకసారి నేను చెప్పాను. ఒక బ్లాక్ మ్యాన్ ని మరి దొరగారు ఒక మార్కెట్ లో కొన్నాడట. కొనిన ఈ దొర ఏం చేశాడంటే ఈ బ్లాక్ మ్యాన్ ని ఇంటికి తీసుకొని వెళ్ళాడంట. ఇంటికి తీసుకొని వెళ్తే దాదాపుగా ఎంత ఖరీదు అంటే, ఆ రోజుల్లో అపార్టీడ్ అని కొన్ని సిస్టమ్స్ ఉండేవి, బ్లాక్ రేసిజం ఉండేది. బ్లాక్ పీపుల్ ని ఏం చేసేవాళ్ళు, మరి ఆ మార్కెట్స్ లో కొనేవాళ్ళు. అలాగే ఇతని నల్లటి వాడిని ఈ దొరగారు కొనుక్కున్నారంట. కొనుక్కున్న తర్వాత ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ₹1 కోటి చెల్లించాడు, ఇంటికి తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళిన తర్వాత ఫ్రీ, నువ్వు ఇంకేం లేదు, ఇంకా నీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళు అని చెప్పాడట. ఆశ్చర్యపోయాడు ఈ నల్లటి వాడు. ఏంటి, నన్ను ₹1 కోటి పెట్టి కొన్నాడు, నా కళ్ళు అమ్ముతాడో, నా గుండె అమ్ముతాడో, నా కిడ్నీలు అమ్ముతాడో, ఏమమ్మి నాతో వ్యాపారం చేస్తాడో అని నేను అనుకున్నాను. నేను ఎక్కడికి వెళ్ళాలి ఈ భూమి మీదకి? నేను ఆలోచన చేసినప్పుడు నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలీదు, నా అన్నదమ్ములు ఎవరో నాకు తెలీదు, నా యొక్క తోడబుట్టిన వారు ఎవరో నాకు తెలీదు, నా అనేవారు ఈ భూమి మీద నాకు ఎవ్వరూ లేరు. ఈయన నన్ను ₹1 కోటి పెట్టి కొని నన్ను స్వతంత్రుడుగా వెళ్ళమంటున్నాడే. ఈ భూమి మీద నేను ఇంతకంటే ప్రేమ ఎక్కడైనా కనుగోగలనా?
కాబట్టి నేను ఈయన పాదాల దగ్గర నా జీవితకాలం గడపాలి అని ఆ దొరగారితో అన్నాడట. అయ్యా, నీ దాసుడిగా ఉండడానికి నాకు సెలవి, నా జీవిత కాలం నీ పాదాల దగ్గర ఉంటానంటే ఆ ఆ దొరగారు అన్నారట, ఇదిగో ఈ ఆస్తి అంతటికి నీవు కుమారుడవుగా వారసుడవుగా నీవు ఉంటావు అని నిర్ణయం చేశాడట. అట్టి అంతకంటే గొప్ప కృపను కదా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన సొంత రక్తం ఇచ్చి, తన శరీరం ఇచ్చి, తన జీవితం ఇచ్చి మనల్ని కొనుక్కొని కదా, ఆయన కొరకు ఆయన మనల్ని నియమించుకొని ఆయన స్వాస్థ్యానికి మనల్ని వారసులుగా చేసుకొని ఉంటుండగా తిరిగి దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోవడానికి ఇష్టపడే వారంగా ఉంటున్నామా? వెనుకటి వాటి వైపు మనం తిరిగేవడానికి ఇష్టపడే వారిగా ఉంటున్నామా? మీరు వెనుకటి వాటిని మరవాలని కదా ప్రభు పైనున్న వాటినే మీరు వెదకుడి అంటున్నాడు. లోకంలో ఉన్న దాన్ని కాదు అంటున్నాడు. దాని వైపు కాదు మీరు చూడాల్సింది అంటున్నాడు. ముందున్న వాటి కొరకై మనం వేగిర పడి వారంగా ఉండాలి. వెనుకున్న దాన్ని మనం మర్చిపోయే వారంగా ఉండాలి కదా. గురి వద్దకే నేను పరిగెడుతున్నాను అని పౌలు అన్నాడు. గురి వద్దకు నేను దేని నిమిత్తమై పట్టబడ్డాను దాని కొరకు నేను పరిగెడుతున్నాను అన్నాడు. అవును, చివరిగా ఏమన్నాడు? మంచి పోరాటము నేను పోరాడి తిని నా కొరకు జీవ కిరీటము దాచబడి ఉన్నది. నా కొరకు మాత్రమే కాదు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి కొరకు అది దాచబడి ఉన్నది అనే మాట పౌలు అంటున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన పరువు కదా గురి వద్దకు ఉంటున్నదా? వెనుక తిరగక కదా ముందుకు సాగిపోయే వారంగా, అవును, నాగటిపై చేయి వేసి ముందుకు సాగిపోయే వారంగా ఉండాలి అని ప్రభు కోరుకుంటా అన్నాడు. ఏ రోజు కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు. పరమ బోయజు మన ప్రభు మన పక్షంగా ఉండగా కదా మనం ఆయన వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి. 13వ వచనం, యెహోవా జీవము తోడు నేను నీకు బంధువుని ధర్మము జరిపెదను, ఉదయము వరకు పండుకొనమని చెప్పాను. ఇప్పుడు ఏమంటున్నాడు? ఐ విల్ డూ వాట్ ఐ హ్యావ్ టు డూ. నేనేమైతే కిన్స్ మ్యాన్ గా ఉన్నానో, నేను బంధువుడుగా ఉండి చేయాల్సిన బాధ్యత నాకు తెలుసు, నేను చేస్తాను. అయితే నీవు ఉదయం వచ్చే వరకు పండుకో. దెర్ ఇస్ సమ్ టైమ్ టు వాట్ ఐ హ్యావ్ టు డూ అంటున్నాడు. ఆ సమయం వచ్చేంత వరకు నువ్వు వేచి ఉండాలి అంటున్నాడు. యెషయా గ్రంథం 30:15 చదువుతున్నాం. మీరు మరలా వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడదరు, మీరు ఊరకుండుడి, నమ్ముకొనుట వలన మీరు బలము కలుగును అంటున్నాడు. అవును, మనం ఊరకుండాలి అని, మనము స్టాండ్ స్టిల్ గా ఉండాలి అని కదా, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు అట్ ద స్టిల్ వాటర్స్. అవును, మనము వేచి ఉండాల్సిన అవసరం ఉన్నది అని దేవుడు మనకి మధ్యాహ్నం వేళ హెచ్చరిక చేస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 1:21 పౌలు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అదర్సా వాయిస్ వినపడట్లేదు నాన్న. అదర్సా సిగ్నల్ ప్రాబ్లం కా వర్షం పడుతుంది కదా, అవునండి. మ్యూట్ లో పడింది. లేదు, సిగ్నల్ ప్రాబ్లం వచ్చిందక్క. ఫిలిప్పీ 1:21 మనం చదువుతున్నాము. నా మునుపటి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నేను బ్రతికి ఉండడం ఈ భూమి మీద వాస్తవంగా నేను కూడా వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలి అని నేను ఆశపడుతున్నాను. కానీ ప్రభువారు నాకు ఇచ్చిన పరిస్థితిని బట్టి నేను ఈ లోకంలో జీవించవలసిన అవసరత ఉన్నది కాబట్టి మిమ్మును బట్టి మరి అవసరమైనది అని పౌలు మాట్లాడుతున్నట్లుగా చూస్తా ఉన్నాం. మన జీవితంలో ఇటు అనుభవం మనం కలిగి ఉన్నామా? వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితులను చూసినప్పుడు, పౌలుకు కలిగిన పరిస్థితులు చూసినప్పుడు, పౌలుకున్న వ్యతిరేకతలు చూసినప్పుడు, అవి సామాజికమైనవైనా, రాజకీయమైనవైనా, సంఘపరమైనవైనా, తోటి సహోదరుల వల్ల అయినా కదా, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా నా
చివరిగా 15వ వచనం, అతడు నీ వేసుకొనిన దుప్పటి తెచ్చి పట్టుకొనిమని చెప్పగా ఆమె దాని పట్టెను. అతడు ఆమె 6 కొలల యవలను కొలిచి ఆమె భుజము మీద ఉంచగా ఆమె పురములోనికి వెళ్ళను. అవును, ఒట్టి చేతులతో పంపించిన బోయజ్ కాదు కదా. ఏమంటున్నాడు? నువ్వు నీ దుప్పటి తీసుకునిరా, ఆ దుప్పటిలో నేను నీకు 6 కొలల యవలు పోస్తాను అంటున్నాడు. నీకు ఎంతైతే అవసరమో నువ్వు వేచి ఉండడానికి, నా సమయము వచ్చే వరకు నీకు విడుదల కలుగ వరకు నేను దానిని నీకు ఇస్తాను, తీసుకొని రమ్మని బోయజు దుప్పటిని మరి పరవమని మరి చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనంలో 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును కదా. 7 బాధలు వచ్చినను అవి నిన్ను ఏమీ చేయవంటున్నాడు. నేను బాధపడేది ఏమి లేదంటున్నాడు. 6 బాధలలో నుండి కదా, సంపూర్ణమైన 6 బాధలు ఉన్నప్పటికీ అవి నన్ను ఏమీ చేయవని ఆయన విడిపించగలిగిన దేవుడు అని. 6 అంటే మానవుని సంఖ్య అని మనకు తెలుసు. ద్వితీయోపదేశకాండం 5:13లో 6 దినములు నీవు కష్టపడితివి, నీ పని అంతా చేయవలను, 6 సంవత్సరముల తరువాత ఏమిటి దాసము 7వ సంవత్సరమున విడిపింపవలెను. కాబట్టి 6 అనేది కదా దాసత్వానికి సాదృశ్యంగా కనిపిస్తా ఉంది. సంపూర్ణమైన విడుదల 7వ దినమున ఉన్నది. 7వ దినమున విశ్రాంతి, 6 దినాలు పని దినాలు అని మనం గమనిస్తున్నాం. ఈ పనికి అవసరమైన కదా పరిస్థితులు, ఈ పనికి అవసరమైన రిసోర్సెస్ ఏమేమైతే అవసరమో వాటన్నిటిని ఆయన మనకు సరిపడా ఇచ్చిన దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే 6 కొలల యవలు కదా, సంపూర్ణమైన సంఖ్యతో నింపి కదా, మోయలేనని 120 లీటర్స్ అంట, 120 kgs ఆఫ్ యవలు ఆమె మోయలేనన్ని తీసుకొని వెళ్ళడానికి సిద్ధపాటు చేసిన బోయజు అని మనం చూస్తున్నాం. దీన్ని తీసుకొని ఊరిలోనికి వెళ్ళింది కదా. ఎంతైతే అత్తకు అవసరమో, ఎంతైతే తనకు అవసరమో వాటన్నిటినీ సరిపడా వేచి ఉండు వరకు మరి ఆయన ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అవును, రూతు యొక్క భవిష్యత్తును మనం చూస్తే, రూతు తర్వాత మరి ఓబేదు పుట్టిన తర్వాత యేసుక్రీస్తు కాలం వరకు 6 వంశావళులు మరి వ్రాయబడ్డాయి. 6 వంశావళులకు సరిపోయిన 6 మరి యవలు అనే మాట కూడా మనం ధ్యానం చేయొచ్చు. 2వ కొరింథీ 10:13లో మేమైతే మేరకు మించి అతిశయపడము గాని వీరున్న స్థలంలో వరకును రావాలనని దేవుడు మాకు కొలచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాం. అవును, మాకు ఏదైతే దేవుడు ఇచ్చాడో, ఏదైతే కొలచి ఇచ్చాడో అంతవరకు మేము నిలిచి పని చేయాలని అతిశయపడే వారంగా ఉన్నామని, మాకు మించిన ఆలోచన మేము చేసేవారం కాదు, మించిన బాధ్యత కావాలని కోరుకునే వారం కాదు, మించి మా అవసరతలు తీర్చుకోవాలని మేము కోరుకునే వారం కాదు. ఎంతైతే దేవుడు కొలిచి మాకు ఇచ్చాడో దానిని మేము దాని యందు అతిశయించే వారమని పౌలు అంటున్న మాటలు మనం చూస్తున్నాం. ఇటు అనుభవం మనం కలిగి ఉన్నామా? కొలిచి అనుగ్రహింపబడిన వాటిని అందు మనము అతిశయించే వారంగా ఉండి ప్రభు మహిమార్థమై జీవించవాలని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అప్పుడు ఆమె నా కుమారి, ఈ సంగతి నేటి దినము వరకు నెరవేర్చితేనే గాని ఆ మనుషుడు ఊరకుండడు గనుక ఇది ఎలాగ జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండు మనను. ఎలాగ ఇది జరుగుతుందో నేను తెలుసుకునే వరకు కదా. నయోమి ఏమని చెప్తుంది? ఊరకుండు అని చెప్తుంది. అవును, నువ్వు భయపడాల్సినది ఏమీ లేదు. ఆయన మాట ఇచ్చాడు అంటే తప్పకుండా
చేస్తాడు. ఆయన ఊరకుండేవాడు కాదు. చూస్తూ ఊరుకుంటాడా కదా? ఆయన బిడ్డలు ఆయన్ను ప్రేమిస్తున్నవారు, ఆయన మరి ఆయనను సేవించేవారు కదా, ఆయన పరిచర్య జరిగించేవారు, శ్రమ పడుతున్నప్పుడు, అవమానపరచబడుతున్నప్పుడు, విడుదల లేని వారిగా ఉన్నప్పుడు ఆయన చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు అని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 62:1 సియోను నీతి సూర్యకాంతి వలె కనబడి వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండి వరకు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను అనే మాట కదా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును, ఆయన ఊరకుండు దేవుడు కాదు. ఆయన 6 దినములైన తర్వాత పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన కొండకు మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను అని చదువుతాం. 6 దినములు అయిపోయిన తర్వాత దేవుడు వారి ఎదుట రూపాంతరం చెందినట్లుగా ప్రభువారి జీవితంలో మనం చూస్తున్నాం. అవును, మన జీవితాలలో కూడా శ్రేష్టమైన అనుభవం 6 దినములు అయిన తర్వాత ఉన్నది అని మనం గ్రహిస్తున్నాం. సరిపోయిన రిసోర్సెస్ ఆయన మనకి ఇచ్చాడు. అడుగు వాటి కంటే, ఊహించి వాటి కంటే అత్యధికంగా ఇచ్చాడు. విడుదల సమయం సమీపంగా ఉంది, కానీ ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపోవలసిన వారంగా ఉన్నాం. మన ప్రభువు మాట ఇచ్చిన వాడు ఊరకుండడు. ఆయన సమీపాన ఉన్నాడు, ఆయన త్వరగా వస్తున్నాడు కదా. ఆయన బిడ్డలను మధ్యాకాశంలోనికి తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఒకని తల్లి ఆదరించినట్లు ఆయన మనల్ని ఆదరించే దేవుడుగా ఉన్నాడు అని కొద్ది తలంపులు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు కృప చూపించాడు. దేవుని యొక్క వాక్యం మనందరి వినికిడిలో ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదకంగా ఉండుకు తాగును. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అనుదిన ప్రార్థనలలో ప్రత్యేకంగా నన్ను జ్ఞాపకం చేసుకోండి. మరి ఎస్తేర్ వలె అహశ్వరోషు యొక్క సామ్రాజ్యంలో ఉన్నట్లుగా మరి అక్కడ ఉండవలసిన అవసరం ఉన్నది. దేవుని బిడ్డలమైన మనం సాక్షులంగా ఉండడం అది చాలా మరి కఠినమైన పరిస్థితి అని మీరు అందరూ ఎరిగి ఉన్నారు. వీటన్నిటిలో ఒకరికొరకు ఒకరం ప్రార్థనలో ముందుకు సాగిపోతూ మరి ధైర్యంతో దేవుని కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ప్రత్యేకంగా ఆంటీకి, అలాగే అనంతపూర్ అసెంబ్లీ సిస్టర్స్ అందరికీ ప్రత్యేకంగా వందనాలు. ఎస్టర్ ప్రేయర్ వారియర్స్ లో గ్రూప్ మెంబర్స్ గా ఉండి నిత్యం ప్రార్థన చేస్తున్న వారికి, మనోన్మనక్కకి, యావత్ మందికి ప్రత్యేకంగా పేరు పేరున వందనాలు తెలియజేస్తా ఉన్నాను.